డిసెంబర్ 3న 65వ అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవ నిర్వహణకు నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. సంవత్సరంలో ఎన్నో కులాలకు, ఎన్నో మతాలకు ఎన్నో పండుగలు వస్తాయి. కానీ దివ్యాంగులకు ఏడాదికి ఒక్కసారి వచ్చే పండుగ ఏదైనా ఉంది అంటే అది అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం మాత్రమే. ఈ దివ్యాంగుల దినోత్సవాన్ని డిసెంబర్ 3న నిర్వహించడం ఆనవాయితీ. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది డిసెంబర్ 3 నుంచి డిసెంబర్ 10 వరకు వారోత్సవాలను నిర్వహించడం సంప్రదాయం. కనుక దివ్యాంగుల దినోత్సవ నిర్వహణకు ప్రతి జిల్లాలో ఘనంగా నిర్వహించుకునేందుకు వచ్చిన దివ్యాంగులకు ఆటల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు, సమాజంలో ప్రత్యేక ప్రతిభను కలిగిన వ్యక్తులకు సన్మానించుకోవడం, అందరికీ భోజనాలు పెట్టేందుకు కనీసం 5 లక్షలు ప్రతి జిల్లా వికలాంగుల శాఖ ఏడీలకు బడ్జెట్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా విద్యాశాఖలో ఒక భాగమైన సమగ్ర శిక్షణ సహిత విద్యా విభాగమైన ఐఈడి వింగ్లో ప్రతి మండలంలో ఉన్న భవితా స్కూళ్లలో చదువుతున్న మానసిక వికలాంగులు, వివిధ రకాల వైకల్యాలు గల చిన్నారులకు వికలాంగుల దినోత్సవం సందర్భంగా మండల విద్యాశాఖ అధికారుల ఆధ్వర్యంలో ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేసి వారికి, వారి తల్లిదండ్రులకు భోజనం సదుపాయం కల్పించి ఘనంగా కార్యక్రమాన్ని నిర్వహించుకునేందుకు కనీసం ప్రతి మండలానికి 10,000 రూపాయల వంతున సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ SSA ద్వారా నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాము. గతంలో లాగా దివ్యాంగుల దినోత్సవ బడ్జెట్ విడుదల జీవోలకు, కాగితాలకే పరిమితం కాకుండా త్వరితగతిన నిధులు మంజూరు చేసి కార్యక్రమంను విజయవంతం అయ్యేలా చర్యలు తీసుకోవాలని వినమ్ర పూర్వకంగా మనవి చేసుకుంటున్నాము.